షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క సిమ్ కూడా నెల రోజులు నా దగ్గర ఉండిచ్చేవాడు కాదు. సిమ్ నాకు ఇవ్వడం, నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ సిమ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర పెట్టుకుని నాకు వేరే కొత్త సిమ్ ఇవ్వడం. అట్లా అంటే ఎవరితో నీకు అఫైర్ ఉందేమో తెలుసుకుందామనికో ఏమో తెలియదు అన్ని అనుమానాలు ఆయనకి. మళ్ళీ మా సార్కి కంప్యూటర్ ఉంటుంది కదా మేడం హాస్పిటల్లో, ఆయన అసలు నా కంప్యూటర్ నొక్కడమే రాదు. అలాంటిది ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టుగా, ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు మేడం. ఉందో లేదో తెలియదు. కంప్యూటర్ అయితే ఉంది. ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్లో ఎవరో ఒక హైదరాబాద్ అబ్బాయితో నేను వాట్సాప్లో ఫేస్బుక్లో నేను అవి కూడా నాకు తెలియదు మేడం. వాటిల్లో నేను వాటిల్లో అబ్బాయి నాకు పరిచయం అయినట్టుగా, నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా, ఆ అబ్బాయి నాకు అన్నీ ఇది చేస్తున్నా, డబ్బులు చీరలు అవి నాకు కొనిపెడుతున్నట్టుగా అని ఆ ఇంట్లో చిన్న పిల్ల చేత చెప్పించారు మేడం. మా ఆడపడుసల అమ్మాయి చేత చెప్పించారు. నేను అన్న, వనజ ఎందుకు చెప్పావు వనజ అంటే, నన్ను అమ్మమ్మ అలా చెప్పకపోతే ఏదో ఒక ట్రైన్ ఎక్కిచ్చేస్తానన్నారు అక్క. భయం వేసింది, అందుకే చెప్పాను అక్క వాళ్ళు చెప్పాల్సిందే అన్నారు. అంటే నా జీవితం నాశనం చేస్తావు అంటే మా ఆయన అన్నాడు, మా ఇద్దరు మాటలు విని జీవితం నాశనం ఏం చేయలేదు, నాకు తెలియదా ఏంటి, సాదికి ల్యాప్టాప్ ఎక్కడుంది, లేదు కదా అని ఆయన అన్నాడు. ఆ రోజు బాగానే అన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఏం చెప్పారో తెలియదు. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నీ ఫోనుల్లో ఉన్నాయేమో. నాకు కొనిచ్చింది మామూలు ఫోను, దానిలో వాట్సాప్లో ఏముండవు. అయినా సరే నువ్వు ఎవరో అబ్బాయితో మాట్లాడావు, నీకు ఎవరో అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంది. నేను ఆ ఫోన్ కూడా ఆ రోజు వాళ్ళకే ఇచ్చేసాను. ఇచ్చేసి సిమ్ దానిలోనే ఉంది. నేను ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నేను మాట్లాడాలని మీకు చెప్తున్నారు కదా, ఆ సిమ్ తీసుకెళ్ళి కాల్ సెంటర్కి తీసుకెళ్ళి దానిలో ఎన్ని నెంబర్కి నేను ఫోన్ చేశాను, మా అమ్మ నెంబరు మా ఆయన నెంబరు తప్ప నాకు ఇంకా ఏ నెంబర్ దానిలో ఉన్నా సరే మీ ఇంటి మొత్తం కాళ్ళు పట్టుకుంటే నేను తప్పు చేశానని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అని సిమ్ వాళ్ళకే ఇచ్చా. ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడరు. ఆ గొడవ అయిపోయింది మేడం. అది అయిపోయిన తర్వాత మేము పుట్టినరోజు కానీ ఇక్కడికి వచ్చాం మేడం. పుట్టినరోజు రోజు మా ఆయన లేడు. మా అత్తగారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. ఒకరోజు ముందే వచ్చేసారు. 20 మంది వచ్చారు కరెక్ట్గా. మా చిన్న మాంగారులు, మా అత్తగారు వాళ్ళ ఆడబడుసు, వాళ్ళ పిల్లలు అందరినీ తీసుకొని ఒకరోజు ముందే వచ్చేసేసింది. వాళ్ళకి మా ఇల్లు చిన్న గదులు 2 మేడం. వాళ్ళకి మేము మర్యాదలు చేయలేదంట, మంచాలు సరిగ్గా వేయలేదంట. ఆ రకంగా గొనిగారు, బాగా గొడవ చేశారు. మీ ఫొటోస్ అంటే వాళ్ళు తెలిసి ఒక రోజు ముందు వచ్చి ఉంటారు. మీ ఇల్లు ఏంటో వాళ్ళకి తెలీదా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి మా ఇల్లు తెలుసు మేడం. అయినా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు మంచాలు సరిగ్గా వేయలేదు, మాకు కుర్చీలు సరిగ్గా ఇవ్వలేదు, మాకు ఏది సరిగ్గా చూడలేదు, మమ్మల్ని ఫొటోస్ దింపలేదు. మా వాళ్ళందరి ముందు మాకు పరువు తీసేస్తున్నారు. చేసుకోవచ్చు కదా, బర్త్డే గ్రాండ్ గా చేసుకుని వాళ్ళే అందరికి మర్యాదలు ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వచ్చానని చెప్తారు. ఇంకా వాళ్ళే తీసుకొచ్చి దింపారు నన్ను. ఇక్కడ పుట్టినరోజుకి వచ్చేసి గొడవ పెట్టుకొని, నువ్వు మాకు అవసరం లేదు, నీకు 1,000 దండాలు తల్లి, నువ్వు మిమ్మల్ని వదిలించుకోవాలని మేము చూస్తున్నాము, నా కొడుకు చచ్చేదాకా నువ్వు నిద్రపోవు, అరే నువ్వు శ్రీను నువ్వు చచ్చిపో, అప్పుడు నువ్వు ఏదైనా చేసుకున్న రోజు అప్పుడు దీని ఎవరని తెలుస్తారని మాడగొడతాను.